మీకు లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన ఫ్యామిలీలోనూ ఎవరికైనా ఒకరికి హెల్త్ బాగాలేకుండా వస్తే మనం వాడి కోసం ఫ్రూట్స్ ఎత్తుకెళ్తాం. కానీ మనం బయటకు వచ్చి ఏదో జంక్ ఫుడ్ తింటాం. కొద్ది రోజుల తర్వాత టైం బాగలేక మనకు హెల్త్ బాగాలేకపోతే ఎవరి కోసం అయితే ఫ్రూట్స్ ఎత్తుకెళ్ళామో వాడు మన కోసం ఫ్రూట్స్ ఎత్తుకొస్తాడు. వాడు చేసేది మళ్ళీ బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తింటాడు. ఇదొక సైకిల్, దీనికి అంతం లేదు. ఎవరికైనా కూడా మనం హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ ప్లాన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎన్ని నెలలు చేయాలి, ఇన్ని నెలలే నేను చేయగలుగుతా, తర్వాత చేయలేను అని అంటాడు. అదే స్మోక్ గానీ ఆల్కహాల్ గానీ అలవాటు చేసుకునేటప్పుడు ఎన్ని నెలలు తాగాలి, ఎన్ని నెలల తర్వాత నేను తాగకుండా ఉంటాను, దీన్ని నేను వదిలేస్తాను అని ఎవడు అనుకోడు. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, జిమ్కి వెళ్లే వాళ్ళు ఎలా అయితే వెయిట్ ని రోజు రోజుకి లిఫ్ట్ చేయడానికి అలవాటు పడుతూ ఎక్కువ వెయిట్స్ ని లిఫ్ట్ చేస్తారో, అట్లాగే మొత్తుకు అలవాటు పడ్డవాడు కూడా ఈ రోజు వాటర్ తాగితే ఎక్కినోడికి రేపు హాఫ్ తాగితే ఎక్కుతుంది. అట్లా మైండ్ అలవాటు పడిపోవడం వల్ల ఆ మొత్తుకి బానిస అయిపోతాడు. వన్స్ బానిస అయ్యాడంటే ఫ్యామిలీ ఫ్యూచర్ అనేది రోడ్డు మీద ఉండొచ్చు లేదా హాస్పిటల్లో ఉండొచ్చు. సో ఎవడైతే మన మత్తు లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. మత్తు అలవాటు పడ్డానికి ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా నువ్వు ఆపాలంటే ఒకే ఒక్క రీజన్, నీ ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుండాలి, నీ హెల్త్ అనేది ఫైనల్గా హాస్పిటల్లో ఎండ్ అవ్వకూడదు, నువ్వు చేసిన సేవింగ్స్ అన్నీ కూడా హాస్పిటల్ బిల్స్ కట్టుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా వదిలేయాలి. కాదు కూడదు అంటావా? నువ్వు చేసిన సంపాదన, నీ ఫ్యామిలీ ఆస్తులన్నీ హాస్పిటల్స్లో బిల్స్ కట్టుకోవడానికి అమ్ముకోవాలనుకుంటే తాగి చచ్చిపో. తాగబోదు కూడా.